ఇక మరో అంశాన్ని చూసుకుంటే నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేష్కు వివరించారు. ఇక 4 ప్రాంతాల్లో సుమారు 190 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలిపారు. ఇక గౌశాలలో 90 మంది, పశుపతి నగరంలో 55, బఫాల్లో 27, సిమిల్ కోట్లో 12 మంది ఉన్నట్లుగా వెల్లడించారు. ఇక మరోవైపు నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడారు. ఇక నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, డీటెయిల్స్. అంటే ప్రతిభ ఏదైతే నేపాల్లో ఉన్నటువంటి అల్లకొల్లంగా మారినటువంటి సందర్భం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత అయితే మాత్రం అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటంతో ఒక్కసారిగా కూడా నేపాల్ అయితే మాత్రం రావణ కష్టంలా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ నేపాల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మిలిటరీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ పరిస్థితి పూర్తిగా కూడా కంట్రోల్ దాటినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఏపీ నుంచి వెళ్ళినటువంటి ఈ వాళ్ళు ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏపీ నుంచి అక్కడ ఉన్నటువంటి పశుపతినాథ ఆలయాన్ని దర్శించడానికి, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాలన్నింటినీ దర్శించడానికి వెళుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున కూడా ఏపీ నుంచి ఎప్పుడు నేపాల్కి వెళుతూ ఉంటారు యాత్రికులు. వీళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా రెండు రోజుల నుంచి, అంటే 8వ తేదీ నుంచి కూడా నేపాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మూలాన ఒక్కసారిగా కూడా అక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి సంబంధించిన కార్యాలయాలు దహనం చేయడం, అదేవిధంగా పార్లమెంట్ మీద కూడా దాడి చేసినటువంటి నేపథ్యంతో పరిస్థితులన్నీ కూడా కంట్రోల్ తప్పినాయి. అక్కడ ఉన్నటువంటి తెలుగు యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఖచ్చితంగా ఉదయం 10 గంటల సమయానికి సచివాలయంలో ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్, అంటే ఆర్టీజీఎస్కి మంత్రి లోకేష్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేటప్పటికి పెద్దగా సిబ్బంది లేకపోతే వెంటనే వాళ్ళందరినీ కూడా రావాలని ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆర్టీజీఎస్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేయటం, ఎవరెవరు అక్కడ ఉన్నారు అనే దాని మీద ఆరాలు తీయటం, అదేవిధంగా తమకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ నేపాల్లో ఉన్నటువంటి కొంతమందికి ఫోన్లు కూడా చేసి వీడియో కాల్స్ చేసి మాట్లాడిన పరిస్థితులు కూడా కనపడినాయి. ప్రధానంగా కూడా వైజాగ్కి సంబంధించినటువంటి రోజారాణి అనేటువంటి మహిళతో ఆయన మాట్లాడటం జరిగింది. అదే ఇంకొకరితో కూడా మాట్లాడినటువంటి సందర్భం వాళ్ళైతే మాత్రం తీవ్రంగా కూడా భయపడిపోతున్నామని తెలియజేశారు. ప్రధానంగా వాళ్ళైతే మాత్రం ఏదైతే కాఠ్మండూకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నప్పటికీ తమకు భయంగా ఉన్నదని వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితిలో వాళ్ళకి లోకేష్ అయితే పూర్తి స్థాయిలో కూడా భరోసా ఇచ్చారు. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా రక్షిస్తాం, మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అదారి పడాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన అయితే హామీ ఇచ్చాడు. ఆ మేరకే మొత్తంగా కూడా అక్కడ ఎవరైతే భారత ఎంబసీ ఉన్నారో ఎంబసీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ముఖ్యంగా ఆ హోటల్లోనే మొత్తం 44 మంది ఉన్నట్లుగా కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరితో వీడియో కాల్లో మాట్లాడించే ప్రయత్నం చేసి వాళ్ళకైతే మాత్రం ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చారు. అలాగే వాళ్ళకి ఆహారము, నీరు అందుతుందా లేదా అని కనుక్కున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం హోటల్ నుంచి నీరైతే అందుతుంది కానీ ఆహారం అందట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆయనైతే అంబెస్తో మాట్లాడి అవి కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ప్రధానంగా అక్కడికి వెళ్ళినటువంటి వారికి సంబంధించి అక్కడ ఆలయాలు, పశుపతి ఆలయాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించేందుకు వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఈ ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం అసలు కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి. ఆ కాఠ్మండూ ఎయిర్పోర్ట్ ఏదైతే త్రిభువన్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ త్రిభువన్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కూడా మూసివేయబడింది. కాఠ్మండూ అయితే మాత్రం నేపాల్ రాజధాని కాఠ్మండూ అయితే మాత్రం కర్ఫ్యూ నీడలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. నిన్న వాళ్ళు ఏదైతే అక్కడ నుంచి కాఠ్మండూ ఎయిర్పోర్ట్కి రావాలని ప్రయత్నం చేసిన సందర్భంలో పూర్తిగా కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి బస్సు మీద రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే తీవ్ర భయాందోళనకు గురయ్యామని చెప్పడం అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన అయితే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, నేను అండగా ఉంటాను, అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి ఏపీ
గవర్నమెంట్ నుంచి అదేవిధంగా కూడా ఈ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తానని ఆయన లోకేష్ అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఏదైతే ఇక్కడ వార్ రూమ్ ఏర్పాటుతో పాటుగా కూడా ఆయన అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి ఈ ఒక నెంబర్స్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఫోన్ నెంబర్స్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్లో ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి 2 సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాడిని ఏ విధంగా బయటికి తీసుకురావాలి దేశం నుంచి అనే దాని మీద ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు. అదే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర భవన్ ఉందో ఆంధ్ర భవన్లో కూడా ఒక సెల్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళకి సహాయం అందే విధంగా కూడా ప్రస్తుతం అయితే లోకేష్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో జరుగుతున్నప్పటికీ దానికి లోకేష్ అటెండ్ కావాల్సి ఉంది. అయినా కూడా ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి ఆంధ్ర అసలు చిక్కుపోయారని తెలిసిన మరుక్షణం ఆయన అయితే ఆ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ పూర్తి స్థాయిలో కూడా నేపాల్లో ఉన్నటువంటి ఏపీకి వాసులను తెప్పించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఏపీ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా కూడా నేపాల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చి రన్వేకి అనుమతి ఇచ్చినట్టయితే త్రిభువన్ ఎయిర్పోర్ట్లో 2 స్పెషల్ ఫ్లైట్లు కూడా పంపించేందుకు ఏర్పాటు అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నేపాల్లో ఉన్నటువంటి ఆంధ్రులందరినీ కూడా తెలుగు వారిని ముఖ్యంగా ఏపీకి చెందిన వారిని కూడా తాను తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధం అయినట్లుగా కూడా లోకేష్ ప్రకటించారు. అలాగే వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ క్షేమ సమాచారాన్ని జారవేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ని ఆన్సర్ చేసే విధంగా కూడా ఆయన ప్లాన్ చేశారు. అలాగే ఇక ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసేటువంటి అవకాశము వాట్సాప్ కాల్ చేసినా కూడా రెడీ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ ప్రజెంట్ అయితే మాత్రం వాట్సాప్ పనిచేయకపోయినా లేకపోతే ఫోన్ ట్రాకింగ్ కాకపోయినప్పటికీ కూడా మెసేజ్ పెట్టినట్టయితే వెంటనే స్పందిస్తాము. అదేవిధంగా అవసరమైతే శాటిలైట్ ఫోన్ ద్వారా వాళ్ళని కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈరోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో లోకేష్ అయితే మాత్రం దాని మీద నేపాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఏపీకి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏపీకి తెచ్చేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే మాత్రం అక్కడ ఆర్టీజీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి దీంతో పాటుగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంబసీ ఉన్నారో ఆ ఎంబసీతో కూడా మాట్లాడి ఏపీ నుంచి చిక్కుకున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా తెప్పించేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే మాత్రం ఈ పనిలో నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతిభ. Yes, thank you, Ravi Krishna.